నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ సృజన. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. మోసపూరిత హామీలు నమ్మి కాంగ్రెస్కు ఓట్లేసి మోసపోయామని ప్రజలు గుర్తించారు. వరంగల్ సభకు వెళ్తున్న ఎడ్ల బండ్లకు మద్దిరాల వద్ద ఘనస్వాగతం పలికిన గాదరి కిషోర్. మల్కాజ్గిరికి తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు నిర్మించారు. చెట్టు కింద కూర్చొని ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో భారీ స్కామ్లు జరిగాయి. తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న మంత్రి సంధ్యారాణి. అనీమియా లేని జిల్లాగా ప్రకాశం జిల్లాను తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి. అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సూర్యాపేట నుంచి వరంగల్ సభకు ఎడ్ల బండ్లపై బయలుదేరిన రైతులు మద్దిరాల మండలానికి చేరుకోవడంతో తుంగతెత్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఘనంగా స్వాగతం పలికారు. స్వయంగా ఎడ్ల బండి నడుపుతూ కార్యకర్తలను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గులాబీ పార్టీ 25 ఏళ్ల సంబరానికి అన్ని వర్గాల ప్రజలు కదం తొక్కుతున్నారని తెలిపారు. మోసపూరిత హామీలను నమ్మి ఓట్లు వేసి మోసపోయామని ప్రజలు గుర్తించారని, ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ అన్నింటినీ విస్మరించిందని ఆయన ఆరోపించారు. తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ అని, రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలకు మంచి రోజులు వస్తాయని గాదరి కిషోర్ తెలిపారు. డాక్టర్ గాదరి కిషోర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి గాదరి కిషోర్ గారి నాయకత్వం. ఈ రోజు జరుగుతున్నటువంటిది ఎక్కడైనా సరే చూస్తే రోడ్ల మీద ఎక్కడికక్కడ ధాన్యం కనిపిస్తున్నది, కానీ కొనుగోలు సెంటర్ మాత్రం ఓపెన్ చేయలే. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ప్రైవేట్ వాళ్ళు కొనుగోలు చేయొద్దని చెప్పేసి, నాకేమిస్తావు చెప్పని చెప్పేసి లంచాలు మాట్లాడుకునేటువంటి ఒక దయనీయమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో తుంగతుర్తి నియోజకవర్గ నాయకులు ఉన్నారు. దాన్ని అందరూ గమనిస్తా ఉన్నారు. ఇప్పటికైనా మానుకోండి, ఇలాంటి మొత్తం శశపిషాలు పక్కన పెట్టండి, రైతాంగాన్ని ఆదుకోండి, లేకపోతే తస్మాత్ జాగ్రత్త. రానున్నటువంటి రోజుల్లో ప్రజాక్షేత్రంలో మీ అందరికీ గుణపాఠం తప్పదని చెప్పేసి హెచ్చరిస్తూ, కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి దిశానిర్దేశంలో మన జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి పదార్థ జగదీష్ రెడ్డి గారి నాయకత్వం అందరం ముందుకు సాగుదామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లేకపోవడంతో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట కూర్చొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఉందని, ఒక్క మల్కాజ్గిరికి మాత్రం క్యాంప్ ఆఫీస్ నిర్మించలేదన్నారు. ప్రభుత్వానికి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ఇక్కడే చెట్టు కింద కూర్చొని ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఇవాళ డీసీ ఆఫీస్ ముంగటనే కుర్చీ చేరేసుకొని కూర్చోవడం జరిగింది. ఎందుకంటే ప్రజల సౌకర్యార్థం, అనేక సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఊరట కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా చాలా మందికి ఎల్పిజి సిలిండర్ సబ్సిడీ రాకపోవడం, 200 యూనిట్ల కరెంటు సబ్సిడీ రాకపోవడం, ఇటువంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా సదరం సర్టిఫికెట్ల దగ్గర కూడా కొంచెం అదొక కన్ఫ్యూజన్. యుఐసిడి అనా అదేంటది, అధికారులను ఎప్పుడు అడిగినా వాళ్ళు సమాధానం దాటవేస్తున్నారు. కాబట్టి ఇక్కడనే వచ్చి కూర్చోవాలా, ఇంకా ఇక్కడనే ఏ సమస్య ఉన్నా ఇక్కడ నుంచే పరిష్కరించుకోవాలా. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒక మల్కాజ్గిరి తప్ప మిగతా ఎమ్మెల్యేలందరికీ కూడా
క్యాంప్ ఆఫీస్ ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ నేను ఎన్నిసార్లు విన్నవించుకున్నా, కలెక్టర్ గారిని విన్నవించుకున్నాను. ఆయన కమిషనర్ జిహెచ్ఎంసీ దగ్గర పొండి అంటాడు, జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గర పోతే మీ డీసీని ఫస్ట్ అడగంటారు, డీసీని అడిగితే మా జెడ్సీని అడగంటారు. ఈయని ఇవ్వకపోవడం ఎన్నిసార్లు అంటే అక్కడ అసెంబ్లీ సెక్రటరీ గారిని అడిగినాం, జిఏడికి అడిగినాము, ఎవరిని అడిగినా గానీ ఏం సమాధానం రాదు. సో ఇటువంటి అన్ని సమస్యలని అధిగమించాలంటే ఇక మాకే ఇక చెట్టు కింద కూర్చొని చెట్టు కింద ఎమ్మెల్యే అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇక ప్రతిరోజు వచ్చి ఇక్కడనే ప్రజలని ఇక్కడనే పిలిపించుకొని అధికారులు కూడా ఇక్కడనే ఉంటారు కాబట్టి వారిపై ఒత్తిడి చేసి వాళ్ళ పనులు చేయించాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఎమ్మెల్యేల కంటే అధికారులు చాలా గొప్ప వాళ్ళు అయిపోయినరు. ఎందుకంటే ఆ ప్రోటోకాల్ వాళ్ళదే ఇప్పుడు ఎక్కువ అయిపోయింది కాబట్టి వాళ్ళని పోయి మేము రిక్వెస్ట్ చేసి వాళ్ళ కాళ్ళని పడితేనే మాకు పనులు చేస్తారు కాబట్టి వాళ్ళని బతిమలాడడానికి వాళ్ళ ఆఫీసుల చుట్టే మేము ఉంటే పనులు కూడా ప్రజలకు ఈజీగా అవుతుంది అనే ఉద్దేశంతో ఈ పని తీసుకున్నామండి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ స్కామ్లు జరిగాయని, ప్రతి అంశాన్ని అనుకూలంగా చేసుకొని అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి సంధ్యారాణి ఆరోపించారు. ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదని, తప్పు రుజువైతే వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఈరోజు పోషణ్ పక్వాడ్ అనే కార్యక్రమానికి అవగాహన కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా పౌష్టికాహార అవగాహన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో ఏంటంటే అందరూ మొత్తం అంగన్వాడీస్ కానీ అలాగే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అంతా వస్తుంది, అలాగే ఆరోగ్య శాఖ నుంచి కూడా కొంతమంది రావటం జరిగింది. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ తాలూకా అంటే గర్భం దాల్చి నుంచి పుట్టిన బిడ్డల వరకు ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి, పుట్టిన బిడ్డలకు ఎట్లాంటి ఆహారం పెట్టాలనే ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమానికి అవగాహన ఇవన్నిటి మీద కూడా ఆ తల్లులకు అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా రక్తహీనత కానీ ఈ గర్భిణీలకు వచ్చినటువంటి ఇబ్బందులు కానీ అలాగే ఎక్కువ సిజేరియన్ ఆపరేషన్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జరుగుతున్నాయి, 70% ఉంది. అందువల్ల ఇవన్నీ కూడా మొన్ననే మీ అందరికి కూడా తెలుసు, ఉమెన్స్ డే రోజు అంగన్వాడీస్కి గ్రాడ్యుటీ ఇవ్వడం జరిగింది. అలాగే మట్టి ఖర్చులకి ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వాళ్ళకి మట్టి గర్భిణీలకు కానీ పౌష్టికాహారం అందించాలి. ఇవన్నీ కూడా చేయడానికే ఈరోజు ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. చెప్పండి, ఇంకేమైనా ఉందా? చెప్పండి. ఓకే, గత ప్రభుత్వంలో లేని స్కామ్ ఏమైనా ఉంటే చెప్పండి. లిక్కర్ స్కామ్ అడుగుతున్నారు మీరు. శాండ్, ల్యాండ్, మైను, వైను అన్ని స్కామ్లు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అంటే మేమైతే కక్షాదింపు చర్యలు చెయ్యం కాబట్టే ఈరోజు దాకా చాలామంది ఇళ్లల్లో ప్రశాంతంగా పడుకుంటున్నారు. అదే వాళ్ళయ్యి ఉంటే తప్పు చెయ్యని వాళ్ళని కూడా గౌరవ మా ముఖ్యమంత్రి వర్యుల్ని 53 రోజులు జైల్లో పెట్టినటువంటి ఏ తప్పు చేయకుండా లేదు, మమ్మల్ని చేయనివ్వట్లేదు. కాబట్టి మేము ఆ విధంగానే వెళ్తున్నాం. ఆ లిక్కర్ స్కామ్లో ఎవరున్నారో అందరూ, ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో సీఎంలు వాళ్ళకంటే ఇంకా ఇది తీసిపోదు కదా. పక్క రాష్ట్రాల్లో సీఎంలు వెళ్ళారు, పక్క రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలు వెళ్ళారు, పక్క రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు వెళ్ళారు. కాబట్టి చట్టం అందరికీ ఒకటే, న్యాయం అందరికీ ఒకటే. ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఇంకేమనుందా? ఈరోజు పోషణ్ పక్వాడ్ కార్యక్రమం మేము ఈ అందరికి అవగాహన కార్యక్రమం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే డోర్ వేస్తే కానీ మీకు అనీమియా లేని జిల్లాగా ప్రకాశం జిల్లాను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. పౌష్టికాహార పక్షోత్సవాలు ముగించుకొని సందర్భంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన ర్యాలీలో మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ బాల్యం చాలా విలువైందని, పుట్టిన ప్రతి బిడ్డ ఆరోగ్యంగా జీవించాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు.
అన్నం తయారు చేద్దా చిన్నారికి కావాలా కట్టేతో దూర దత్తాపాలు చేతుకు చిల్లు అమ్మకాలు అందరి మీద ప్రేమ పంచుతే తల్లిదండ్రులు ప్రేమని పంచుతారు పిల్లలు తల్లిపాలు బిడ్డకు పట్టు అమ్మకాయలు అరికట్టు మురిపాలు బాల్యంలో చాలా విలువైంది. ఈరోజు బాల్యంలో శిశు మరణాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది, మాతృ మరణాలు తగ్గించుకోవాల్సిన విషయం ఉంది. కూడా మన జిల్లాలోకి వచ్చేలాగే వీటితో పాటు బాల్య వివాహాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా మనం ఒక సమీకృతంగా తీసుకొని ఈ కార్యక్రమాలు ఏదంటే పోషణ్ పట్వాడ కింద మన కార్యక్రమాలు తీసుకుంటున్నాం. జిల్లాలో రోజుకొక థీమ్ కోసం రూమ్ ఏర్పాటు చేయడం చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాను. ఇదే విధంగా దీన్ని ఎక్కడైతే ఎక్కువ మంది మహిళలు వచ్చేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, ఇంకెక్కడ కార్యాలయాల్లో కూడా ఏర్పాటు చేసే విధంగా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను వారికి కూడా సూచిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ వారికి కూడా నేను వీలైనంతకి ఈ కేంద్రాలు కూడా సందర్శించి వీటికి సంబంధించిన సమాచారాన్ని గ్రామాల్లో కూడా షేర్ చేసుకోవాలి. ముఖ్యంగా నేను మీడియాను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కడ మనం నెగిటివ్ న్యూస్ ఎతికే కన్నా కూడా ఇలాంటి సమాజానికి ఉపయోగపడే పాజిటివ్ అంశాలు కూడా మీడియాలో కొంచెం ఫ్రీక్వెంట్గా మీరు వాటిని మన జిల్లాని ఒక అనిమియా ముక్త్ ప్రకాశం జిల్లాగా చేయడానికి కంటిన్యూస్గా అందరు కోఆపరేషన్తో చేయడం జరుగుతున్నది. సెంటర్ కూడా మన ప్రకాశం కలెక్టరేట్లోనే ఇక్కడికి వస్తున్న ప్రజల కోసం ఒక బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా బైరి గ్రామంలో రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసమైన ఘటనలో పూర్తిగా విచారణ జరపాలని డీఎస్పీ వివేకానంద తెలిపారు. పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ లారీ గుద్దడం వలన ఈ ప్రమాదం జరిగినట్లుగా గుర్తించామని వివరించారు. సోషల్ మీడియాలో దీనిపై వచ్చిన పలు అంశాల పట్ల పూర్తిగా విచారించామని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. 20 తారీఖు సాయంత్రం 6:30 గంటలకి ఒక లారీ రైస్ మిల్లుకి వెళ్తున్నటువంటి ఒక లారీ నర్సన్పేటలో బయలుదేరి బైరి జంక్షన్ వచ్చి బైరి జంక్షన్ నుంచి గంగమ్మ మోడర్న్ రైస్ మిల్ వెళ్తూ ఉండగా ఈ బైరి జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుని గంగమ్మ మోటార్ రైస్ మిల్కి వెళ్తుంటే ఈ టర్నింగ్ తీసుకున్నప్పుడు ఆ జంక్షన్లో ఉన్నటువంటి మన వైఎస్ఆర్ స్టాచ్యూ సుమారు ఒక 15 సంవత్సరాల క్రితం పెట్టడం జరిగింది. ఆ స్టాచ్యూని ఆ లారీ వెనక పార్ట్ ఇలా తరగడంతో స్టాచ్యూ ఇరిగి పడిపోయింది. వెంటనే లారీ డ్రైవరు ఈయనే అని గుర్తించాడు. వెంటనే ఆ రైస్ మిల్లు అన్లోడ్ చేస్తున్నప్పుడు వెళ్ళి, సార్ ఇలాగూ నా లారీ తగిలి స్టాచ్యూ పడిపోయింది, నేను ఏం చేయాలి, మా ఓనర్ గారు చెప్పేయండి, మీరు దానికి ఏదో చేయండి సార్ అని చెప్పి అతను చెప్పడం జరిగింది. ఈ విషయం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఓపెన్గా లారీ అనేది గుద్దడం తగలడం మూలంగా స్టాచ్యూ పడిపోయింది అన్నది అక్కడ ఉన్నటువంటి ప్రజలు చూశారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆ రైస్ మిల్లు సాయికరణ్ ఓనర్ గారు కూడా వచ్చి పరిశీలన చేశారు. లారీ ఓనరు చోడవరం, అనకాపల్లి జిల్లా చోడవరం ఊరికి చెందినటువంటి ఓనర్కి చెప్పడం జరిగింది. వాళ్ళు దాన్ని రిపేర్ కూడా చేయించి మళ్ళీ పెట్టడానికి కూడా వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. కానీ ఈ లోపుగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో వడగళ్ల వాన దంచికొట్టింది. ఈ క్రమంలో పాడేరు ఏజెన్సీలోని డుమ్రిగూడ, హుకుంపేట మండలాల్లో భారీ వర్షం కురవగా మాడుగుల మండలం నుర్మతి, కొత్తూరు వద్ద భారీ ఈదురుగాలులతో చెట్లు నేలకొరిగింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే చెట్టు కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం లక్ష్మీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో పటాన్చెరు ఇన్ఛార్జ్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27న వరంగల్లో జరిగే సభకు నియోజకవర్గం నుండి భారీ ఎత్తున ప్రజలు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొని సభను విజయవంతం చేయాలని అన్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెళ్లడంతో పటాన్చెరులో బీఆర్ఎస్ పార్టీ ఇక లేదని దుష్ప్రచారాలు చేస్తున్నారని, వాటికి కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు అయినా ఒక్క హామీ కూడా తీర్చలేదని, దొంగ హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే గారు పోతపోయింది కానీ ఎట్టి పరిస్థితుల్లో పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీ వీల్కావడం వీల్లేదు. మీ సూచనలు సలహాలు ఇవ్వండి, మేమందరం తూచా తప్పకుండా పాటిస్తాం, పార్టీని నిలబెట్టుకుంటామని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి గత 9 నెలల నుంచి పార్టీ ఏ రకమైన కార్యక్రమం ఇచ్చినా, పార్టీ ఏ రకమైన మెసేజ్ ఇచ్చినా కూడా అందరం అన్నదమ్ముల్లాగా పార్టీని నిలబెట్టి రేపు పొద్దున మరి బై ఎలక్షన్ రావచ్చు, మరి జనరల్ ఎలక్షన్ రావచ్చు, స్థానిక సంస్థల ఎలక్షన్స్ రావచ్చు, అన్ని ఎలక్షన్స్ లో కూడా మరి పార్టీ జెండా పటాన్చెరు గడ్డ మీద ఎగరేసే విధంగా పనిచేయాలని అందరూ 9 మందిని కలుపుకొని అని చెప్పి మనందరం మాట్లాడుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది. మరి 16 నెలల్లో ఏ ఒక్క రంగంలో కూడా ఏ ఒక్క మనిషి అయినా సంతోషంగా కూడా మీరు అందరూ ఆలోచించుకోవాలి. నిజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సక్సెస్ అయిపోతే ఈ హాల్గా మరి ఇంతమంది వచ్చి ఉండేవాళ్ళని మీరు అందరూ ఆలోచించుకోవాలి. మరి అది వ్యవసాయం రైతులే కానీ విద్యార్థులే కానీ మరి అదే రకంగా ఒక వితంతు పెన్షన్ కూడా 16 నెలల్లో మరి దగ్గర 1,00,000 కోట్ల అప్పు చేసి మరి ఆ డబ్బంతా కూడా మరి ఢిల్లీ పంపిస్తున్నా, మరి వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటున్నా, మరి ప్రజలకు ఎందుకు రావట్లేదని చెప్పి మీ అందరి ముందు ప్రశ్నించడం జరుగుతుంది. ఒకటే గుర్తుంచుకోండి, మరి కేసీఆర్ ఉన్నప్పుడు మన పార్లమెంట్ నుండే మరి సంవత్సరం నెలల మరి రేవంత్ రెడ్డి గారి పార్లమెంట్లో మనందరం కూడా మరి 27 తారీఖు ఏప్రిల్ రోజు మరి కేసీఆర్ గారు చెరో వరంగల్ పిలుపుకోవడం జరిగింది. మరి అక్కడ మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి గురించి ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరి మిగతా 7 కాన్స్టిట్యున్సీల నుంచి తలా 3,000 ఎక్కడ 21-25,000 మందిని తీసుకోవడం చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగా గత మరి వారం రోజుల నుంచి ఏ మండలంలో మీటింగ్ పెట్టినా అది ఫస్ట్ పటాన్చెరుతో స్టార్ట్ చేసాం, అక్కడ సక్సెస్. మరి జిల్లాలో అయితే పెద్ద ఎత్తున చేసి మా వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో, రాజేష్ గారి ఆధ్వర్యంలో అక్కడ సక్సెస్. నిన్న మరి గుమ్మర్దల గోవర్ధన పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసాం. 9లో మరి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మెదక్ జిల్లా అధ్యక్ష ఎన్నికలు చెప్పడం జరిగింది. ఒక 6-7 వేల మెంబర్షిప్స్ చేసి ఆ మెంబర్షిప్స్ అన్ని కూడా మరి వాళ్ళందరూ ఓటేస్తే మరి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని పదవి ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. మరి ఆ రోజు ఎమ్మెల్యే గారు మరి అగేన్స్ట్ గా మాకు పనిచేసినా మాకు అగేన్స్ట్ గా ఒక మనిషిని నిలబెట్టిన. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతిరోజు భక్తులు తరలి వస్తుంటారు. అయితే స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులు కొండపై ఉన్న అతిథి గృహంలో ఉన్న లిఫ్టులో ఇరుక్కుపోయారు. గోవింద నిలయం గెస్ట్ హౌస్లో గది తీసుకున్న భక్తులు లిఫ్ట్ ఎక్కారు. అయితే మధ్యలో లిఫ్ట్ ఆగిపోవడంతో 5గురు భక్తులు అరగంట పాటు లిఫ్టులోనే ఉండిపోయారు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న టీటీడీ సిబ్బంది లిఫ్ట్ ఓపెన్ చేయడంతో భక్తులు సురక్షితంగా బయటకు వచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
శ్రీకాకుళంలో పేరుగాంచిన కూర్మనాథ స్వామివారి వంశ పారంపర్య ధర్మకర్త అశోక్ గజపతిరాజు దర్శించుకున్నారు. ఆయన ఆలయం పరిసర ప్రాంతాలు స్థానిక శాసనసభ్యులు గోండు శంకర్తో కలిసి పరిశీలించారు. ఆలయంలో గల సమస్యలు, అభివృద్ధిపైన ఆయన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నక్షత్ర తాబేళ్లు సంరక్షణపైన చర్చించారు. అనంతరం ఆయనకు ఆలయ అర్చకులు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాన్ని అందించారు. అశోక్ గజపతిరాజు వెంట స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు ఉన్నారు. కొద్దిగా వెనక్కి కొంచెం అలా కొంచెం వెనకండి మా సెల్ఫీ స్టిక్ కూడా పైన రావండి. అక్షయ తృతీయను పురస్కరించుకొని వేగా జ్యువెలర్స్ లో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ ప్రకటించింది. జూబ్లీహిల్స్ లోని షోరూమ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వేగా అందిస్తున్న ఆఫర్లను సంస్థ బిజినెస్ హెడ్ శ్రీనివాస్ తెలిపారు. డైమండ్ జ్యువెలరీపై సుమారు 48,000 ఎలాంటి మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ ఛార్జెస్ లేకుండా ఆభరణాలను అందించనున్నట్లు చెప్పారు. అనంతరం మోడల్స్ ఆధునిక సాంప్రదాయ ఆభరణాలు ధరించి బంగారు ఆభరణాలను ప్రదర్శించారు. మేడం ఇదర్ 1 మినిట్ అయిపోయినా మ్యామ్ హియర్ లుక్ హియర్ మేడం one second On behalf of Vega Jewellers, we would like to wish all our customers a very happy and a grand Akshaya Tritiya. As you all know, starting from 23rd of April till the 30th of April, we are running grand offers for the Akshaya Tritiya occasion. So the offers are, the diamond carat is rupees 47,999 and there is no wastage on diamond. For gold, you pay the 24 carat pure price and there is no making and no wastage on gold jewelry. For Polki, we have no making and no wastage on Polki jewelry as well. సో ఫస్ట్ గా అందరికి అడ్వాన్స్డ్ హ్యాపీ అక్షయ తృతీయ అండి. ఈ మంత్ 30వ తేదీన జరిగేటువంటి అక్షయ తృతీయని, సో అంతేకాదు ఈ పరిమాణంలో జరిగినటువంటి గోల్డ్ ధరలను దృష్టిలో పెట్టుకొని మా వేగా జ్యువెలర్స్ సో అందరికీ కూడా లైక్ పెళ్లి కూతురైనా, సో ఈవెన్ ఇలాంటి ఈవెంట్ జరుపుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక పెద్ద అవకాశము. అంతేకాదు ఈ జరిగిన పరిణామాలు ఏంటంటే గోల్డ్ ధరలను దృష్టిలో పెట్టుకొని సో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యుద్ధాన్ని మీ అందరూ ఉపయోగించుకోవాలని మా టీం మేమందరం కూడా కష్టపడి హైదరాబాద్లో ది బెస్ట్ ఆఫర్స్ ఎక్కడ ఉన్నాయని అనుకోకుండా, సో డోంట్ వెయిట్, ప్లీజ్ విజిట్ టు ది వేగా జ్యువెలర్స్ అండ్ షాప్ యువర్ ఫేవరెట్ జ్యువెలరీ. ఇట్ క్యాన్ బి గోల్డ్, డైమండ్ అండ్ పోల్కీ జ్యువెలరీ. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోసపూరిత హామీలు నమ్మి కాంగ్రెస్కు ఓట్లేసి మోసపోయామని ప్రజలు గుర్తించారు.
వరంగల్ సభకు వెళ్తున్న ఎడ్ల బండ్లకు మద్దిరాల వద్ద ఘనస్వాగతం పలికిన గాదరి కిషోర్. మల్కాజ్గిరికి తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు నిర్మించారు. చెట్టు కింద కూర్చొని ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో భారీ స్కామ్లు జరిగాయి. తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న మంత్రి సంధ్యారాణి. అనీమియా లేని జిల్లాగా ప్రకాశం జిల్లాను తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి. అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.